యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీలో నది నీటి మట్టం 207.41 మీటర్లకు చేరుకుంది. 1978 2023 తర్వాత నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి. భారీ జల ప్రవాహంతో యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 38 ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగువన ఉన్న వజీరాబాద్, హథనీకొండ బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్, శ్మశాన వాటిక కార్యకలాపాలు నిలిపివేశారు. యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీలో నది నీటి మట్టం 200.741 మీటర్లకు చేరుకుంది. 1978 2023 తర్వాత నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి. భారీ జల ప్రవాహంతో యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 38 ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగువన ఉన్న వజీరాబాద్, హథనీకొండ బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్, శ్మశాన వాటిక కార్యకలాపాలు నిలిపివేశారు.